హలో బాబాయ్ ఫాలోవర్స్. సో యాక్చువల్గా రివ్యూ పెట్టడం లేట్ అవుతుంది, కానీ చాలామంది అయితే ఇప్పటికి సినిమా చూసేసి ఉంటారు. హైదరాబాద్లో ఆల్రెడీ హౌస్ఫుల్గా నడుస్తుంది మన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. సారీ స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే. నేను ఒక ఫ్లోలో ఉండేసి నో వే హోమ్ అంటున్నాను. స్పైడర్ మ్యాన్ మాన్యువల్లోనే ఉన్నాను. ఇంకా ఏ రేంజ్ ఆఫ్ విజువల్స్ అనేవి ఇచ్చాడంటే భయ్యా, థియేటర్లో ఒడేసేని డామినేట్ చేసేసాడు స్పైడర్ మ్యాన్ వచ్చేసి. అసలు తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయ్యా కూడా సగం మంది తెలియకుండా చేసేసారు. హైదరాబాద్లో అయితే సిచ్యువేషన్ అలాగే ఉంది. ఒక పీక్ ఎలివేషన్ అయితే థియేటర్లో అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్ అలా పెట్టాడు, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ విజువల్స్ మెయిన్ థింగ్ చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ సినిమాలో విజువల్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. 3Dలో చూసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా డబుల్ అయింది. 4DXలో చూస్తే ఇంకా అసలు నువ్వు పీక్లో ఉంటావు. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ అయితే మనకి థియేటర్లో కనిపించాయి. అందుకే సినిమా అయితే సో ఇంకా ఎలా చెప్తున్నంటే, నాకైతే ఒక పీక్ ఎలివేషన్ ఆఫ్ డెరివేషన్ అయితే థియేటర్లో కనపడ్డది. చాలా వరకు అయితే ఎంజే అక్కడ మళ్ళీ కలుస్తుందని చాలామంది వెయిట్ చేశారు, కాకపోతే అది కుదరలేదు. సో ఎండింగ్ అనేది చాలా పీక్లో క్లోజ్ చేశాడు థియేటర్లో. సో నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ సిరీస్ అనేది ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది నీ ఊహకు వదిలేస్తున్నాము అనే థాట్ ఆఫ్ మైండ్ అనేది అయితే క్రియేట్ చేశాడు. థియేటర్ మొత్తం ఒకటే సౌండ్స్. యాక్చువల్గా తెలుగు సినిమానా హాలీవుడ్ సినిమానా అనేది ఒకటి ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజలు స్పైడర్ మ్యాన్ ఆ రేంజ్లో అడాప్ట్ చేసుకున్నారు ఫస్ట్. సో స్పైడీ బాబు కొత్త పేరు వచ్చేసింది అనుకో. స్పైడీ బాబు విధ్వంసం ఎలా ఉంటుంది అనేది ఒక అరాచకం లాగా పోస్టర్స్ అనేటి థియేటర్ని మల్లికార్జునకి వెళ్ళాను. మల్లికార్జునలో ఒక బీభత్సమైన అట్మాస్ఫియర్ అయితే కనపడ్డది. హౌస్ఫుల్ సెకండ్ షో. సో మొత్తం యూత్ గ్యాదర్ అయిపోయారు థియేటర్లో. ఎవ్రీ సీన్కి అరుస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు స్పైడీ బాబు బాధపడే బాధని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ అయితే వదిలేయాను. స్క్రిప్ట్ కూడా అలాగే రాశాడు. స్పైడీ బాబు ఏడిస్తే మనం థియేటర్ ఏడుస్తుంది అనేటట్టు, స్పైడీ బాబు ఫైట్ చేస్తే థియేటర్ అరుస్తుంది అన్నట్టు ఆ రేంజ్లో సినిమా అయితే బాగా ఎంజాయ్ చేశారు అందరూ. నాకైతే సినిమా బాగా నచ్చింది. ఇంకా కొంచెం అంటే ఓల్డ్ స్పైడర్ మ్యాన్స్ అన్ని చూశాక వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్, కానీ అవన్నీ పెట్టకుండా ఇక్కడ రా ఎమోషన్స్ అనేవి క్రియేట్ చేశాడు థియేటర్ మొత్తం. సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. స్పైడీ మ్యాన్ నుంచి ఎప్పుడు యాక్షన్ సీక్వెన్స్లో చూసేవాళ్ళం, ఫస్ట్ టైము కొంచెం ఎమోషనల్ సీన్స్లో చూడడం వల్ల నా థియేటర్లో ఆ స్టోరీ నాకు బాగా నచ్చింది. మార్వెల్లో ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. మార్వెల్ అనేవాడు ఎమోషన్స్ని చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు. ఆ ఎమోషన్స్ వల్లే మనం ఈ రోజుకి ఐరన్ మ్యాన్ని మన గుండెల్లో పెట్టుకొని చూస్తున్నాం. సో కంపేర్ టు ఇంకా మిగతా మ్యూజిక్ సౌండ్స్ ఇవన్నీ అయితే నాకు పర్లేదు. సినిమా రేంజ్ ఆఫ్ విజువల్స్కి ఎక్కడ సౌండ్ కొట్టాలో అక్కడే కొట్టాడు, ఎక్కడ సైలెన్స్ పెట్టాలో అక్కడ సైలెన్స్ పెట్టాడు. టెక్నికల్ వైజ్ అయితే సినిమా చాలా బాగుంది. స్క్రీనింగ్ నేను 2Dలో చూసినా కానీ స్క్రీనింగ్ అనేది నాకు ఎక్కడ ఇదేంట్రా ఎలా ఉంది అనే ఫీలింగ్ రాలేదు భయ్య. సో లార్జ్ స్కేల్ మూవీస్ అనేటి ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. ఇట్స్ ఏ పాయింట్ ఆఫ్ ఐ కాంటాక్ట్. థియేటర్కి వెళ్ళినప్పుడు మనం ఎందుకు చూస్తాం, విజువల్స్ ఇవన్నీ మనకి పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ కోసం చూస్తాం ఆడియన్స్తో. ఆ ఫీలింగ్ అనేది నేను ఎక్కడ మిస్ అవ్వలేదు థియేటర్లో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ పాయింట్ అయితే. ఎందుకంటే ఒక గ్రాఫిక్ సీన్ కూడా కొన్నిసార్లు మనకి డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది సరిగ్గా స్క్రీన్లో చేయకపోతే. అలాంటి ఏం అనిపించలేదు నాకు. సినిమా అయితే వండర్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ పార్ట్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుందని అనిపించేసింది నాకైతే. ఇంకొక మెయిన్ విషయం, మార్వెల్ సినిమా అంటే థియేటర్లో ఎప్పుడు బయటికి వెళ్ళదు కదా కటన్ మూసేసే వరకు. అది కూడా సేమ్ ఇలాగే జరిగింది. హౌస్ఫుల్ థియేటర్లో ఒకరిద్దరు తప్పితే ఇంకా అందరూ టైటిల్స్ పడిపోయేసి ఎండ్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేశారు. అది మార్వెల్లో ఉండే పవర్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇట్స్ ఏ గుడ్ వాచ్ మూవీ. ఎవరైనా 3D 4DXలో చూడాలనుకునే వాళ్ళు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ట్రై చేయండి. నా ఒపీనియన్ అయితే అదే. నేను కూడా 4DXకి వెళ్తున్నాను, సో అందుకని చెప్తున్నాను. అది ఇంకా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అది చూశాక ఎలా ఉందో నేను చెప్తాను వచ్చి. ఓకే, అప్పటి వరకు మీకు పర్లేదు బాబాయ్. షైనింగ్ ఆఫ్.